ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మనం అందరం దేశపరంగా భారతీయులం మాత్రమే, మనుషులం. ఎంతో కొంత కుల వ్యవస్థ మనల్ని మానసికంగా ఒక కులం మధ్యలో మానసిక దూరం అయితే కొనసాగుతుంది. మనం ఎంత గొప్ప విప్లవ స్ఫూర్తితో ఆలోచించినా ఆ కుల వ్యవస్థ దృక్పథం మాత్రం మన మైండ్లో మొత్తం పోయిందని అయితే అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో కొన్ని కులాలకు గౌరవాలు, కొన్ని కులాలకు అవమానాలు ఈ దేశ కుల వ్యవస్థలో భాగమైపోయింది, మనందరికి తెలుసు. రెండు, ప్రపంచంలో అంతటి ఉన్నది పేదరికం ఉన్నది, పేదరికం తొలగించుకున్న ధనిక వర్గం కూడా ఉన్నది. ఈ రెండు అసమానతలే కదా. ఆర్థిక అసమానతలోమో ధనిక పేద అనే అంశాన్ని తీసుకొచ్చింది. ధనికులకు కొన్ని వసతులు ఎక్కువ ఉంటాయి, పేదలకు వసతులు తక్కువ ఉంటాయి. ఈ దేశంలో కుల వ్యవస్థలో కొన్ని కులాలకు గౌరవం ఉంటుంది, కొన్ని కులాలకు ఆ గౌరవం దక్కదు. దీన్ని నిర్మూలించే దిశగా మన జీవిత కాలంలో కొంత పాటుపడాల్సిన అవసరం ఉన్నది. వివక్షత లేని, అది ఆర్థిక అసమానతల రూపంగా కావచ్చు, సాంఘిక వివక్షత రూపంగా కావచ్చు, లింగ వివక్షత రూపంగా కావచ్చు, వివక్షత ఏ రూపంగా ఉన్నా ఆ వివక్షత లేని వ్యవస్థను కోరుకోవడం అనేది మన అందరి బాధ్యతగా గుర్తిస్తే అందరం సమానంగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తిగా నేను పెద్ద చదువులు చదువుకోకపోయినా వ్యక్తిగా అది నా జీవిత ఆశయంగా ఉంటాయి. వ్యక్తిగా జీవిత ఆశయం ఉండడానికి మేము వచ్చిన ఆ కుటుంబం కులం నుంచి ఉండబడే అనుభవమే దానికి కారణం. మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడి నుండి పడ్డ బాధలు, అవమానాలే వాటి నిర్మూలగా పోవాల్సిన అవసరం ఉన్నదాన్ని గుర్తించడానికి దారితీసింది. కొన్ని కులాలకు గౌరవం ఈ కుల వ్యవస్థ ఇచ్చింది. కొన్ని కులాలకు గౌరవం కాకుండా మనుషులుగా కూడా చూడలేని పరిస్థితులు కూడా కుల వ్యవస్థ ఇచ్చేసింది. ఇది ఆ బాధపడ్డ కులంలో మేము కూడా ఒకరం కాబట్టి బాధ మాకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. మా తమ్ముడికి ఇంటరో డిగ్రీలో మా దయాకర్కు కులం గురించి తెలిసింది. నాకు కులం అంటే ఏందో తెలియకముందే ఆ బాధ అనుభవించిన వాళ్ళం. ఉదాహరణకు మా ఊర్లో మేము కూలి పనులకు వెళ్తే చిన్నప్పుడే మమ్మల్ని కూలికి పిలిచిన వాళ్ళే ఏదన్నా మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు చెంబు పైనుంచి మా దోశలో పోసేవాళ్ళు. ఎందుకు పైనుంచి మా దోశలో పోతుండ్రో మాకు తెలియదు, కానీ తెలియక చెయ్యికి చెంబుకు చెయ్యి దాకిందనుకో మమ్మల్ని కోపాడేవాళ్ళు. ఏమి కళ్ళు కనిపెత్తలేవా అని చెప్పి. అదేందో మాకు తెలిసే రోజు కాదు, అది చాలా బాధ కదా ఇప్పుడు తెలిస్తే. ఒకరోజు మా అవ్వ అంటే మా తల్లి కూలి చేసిన డబ్బులకు ఊర్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు మేము కూడా మా అవ్వతోటి వెళుతున్నా, చేయి పట్టుకొని నేను వెళ్తున్నా, మా అమ్మ తీసుకెళ్తున్నది. ఎదురుగా పశువులు తోలుకునేటోళ్ళు పశువులను చేసుకొని తీసుకొస్తాండ్రు. కానీ తెలియక నా చేతిలో ఉన్న కర్ర నా చేయి ఆయనకు తగిలింది. వెంటనే నన్ను వాళ్ళ కాళ్ళతో ఆయన కాళ్ళతో తన్నితే నేను కింద పడ్డా. కింద పడ్డప్పుడు మా అవ్వ నన్ను పట్టుకొని లేపుతలేదు, వాళ్ళ కాళ్ళ మీద పడబోయింది. తెలియక నీకు తలిగిండు అయ్యా అని. అదేందో మాకు తెలియదు కదా. అంటే పశువుల మీద చేసి తోలుకెళ్ళే వాళ్ళు కూడా మా చేదో తగిలిందని చెప్పి వాళ్ళు తన్నితే కింద పడితే మా తల్లి నన్ను లేపకుండా ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితికి వచ్చిందంటే మేము పశువుల కంటే హీనంగా చూడబడుతున్నాం కదా అనేది తర్వాత తెలిసింది. అంటే కుల వివక్షత వల్ల బాధ, అవమానం ఏ స్థాయిలో గుండెని పిండుతాయో జీవితంలో మర్చిపోలేము కదా. రెండోది పేదరికం. రెడ్లలో పేదలు లేరని కాదు,
కొన్ని కులాల్లో పేదరికం ఉన్నా పేదరికం శాతం తక్కువ ఉంటుంది, మిగతా కులాల్లో పేదరికం శాతం ఎక్కువ ఉంటుంది. పేదరికం ఉన్నమాట నిజమే, కానీ పర్సెంటేజ్లో తేడా ఉంటుంది. భూములు, వ్యాపారాలు, రాజకీయాలు చేతులు ఉన్నోళ్ళు పేదరికం తొలగించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ 3-4 అవకాశం లేని వాళ్ళు ఇప్పటికీ కూలి చేసుకునే బతుకుల్లానే ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు సమాజంలో సర్వేస్ చూడండి. కూలికి పిలిచేటోళ్ళు ఎవరు, కూలికి వచ్చేటోళ్ళు ఎవరు? సర్వే చేస్తే ఏ కులం వాళ్ళు కూలికి పిలుస్తున్నారు, ఏ కులం వాళ్ళు కూలికి వెళ్తున్నారు. పర్సెంటేజ్ రీత్యా చూడండి, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 95% ఇప్పటికీ కూలికి వెళ్తుంటారు. అంటే పేదరికం లేదని కాదు, పేదరికం ఒక్కొక్క కులంలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నది అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే, మేము కూలి చేసే కుటుంబం వచ్చిన వాళ్ళం, పూరి గుడిసె వచ్చిన వాళ్ళం, వర్షం వచ్చినప్పుడు ఇల్లు గుడిసె కురిస్తే, నీళ్లు వస్తే ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే చాపలు గంతలు వేసుకొని ఎక్కడో ఒక దిక్కు మూల కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం. నిద్రపోకుండా కూర్చొని తెల్లార వరకు అట్లనే కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులకు కూలి దొరకకనో కూలి లేకనో ఏదో రకంగా ఒక పూట 2 పూటలు కొట్టు తిండి లేకపోతే కడుపుల్లో పేగులూరిన కుటుంబం వచ్చిన వాళ్ళం, బాధపడుతున్న వాళ్ళం. ఇవి మా జీవితంలో మేము జీవించినంత వరకు ఈ పని చేస్తుంటాయి. అంటే వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం కోరడం మనందరి బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాను. అంతే. వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు, సాంఘిక వివక్షత లేని సమాజాన్ని మనం కోరగలిగితే, ఇప్పుడు రెడ్డి మాదిగా సామాజిక హోదా ఒకటే అని అందరం గౌరవించుకుంటే ఇక వివక్షత ఏముంటాయి? ధనికులు పేదలు అన్నప్పుడు పేదల పట్ల కొంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడితే పేదరికం ఎందుకు నిలబడుతుంది? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినట్టున్న రోజుల్లో ఇంకా పింక్ కార్డులు, తెల్ల కార్డులు ఎందుకు ఉన్నాయి? పింక్ కార్డుల అర్థం ఏంటిది? తెల్ల కార్డుల అర్థం ఏంటిది? తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది, పింక్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది. అంటే ఇంకా పేదలు ఉన్నారు కదా. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా వాటి నిర్మూల దిశగా నిజాయితీగా పాలకులు ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈ సాంఘిక వివక్షత, ఈ ఆర్థిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇట్లాంటప్పుడు ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం అనేది నేను ఆలోచించుకుంటా. అక్కడి నుండి వచ్చిన వాళ్ళం కనుక, ఆ పేదరికం అనుభవించిన వాళ్ళం కనుక, కుల వివక్షత అనుభవించిన వాళ్ళం కనుక, ఈ 2 పోడగొట్టడానికి మన వంతు పాత్ర ఎట్లా పోషించాలి అనేది ఒక ప్రధాన ఎజెండా ఉంటుంది. ఈ 2 అనుభవించిన వాళ్ళం కనుక అవి పోవాలని కోరుకునేటోళ్ళలో బలంగా బాధ్యతలే ఎక్కువ పోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో నాకు 2వ అంశం, నాకు నచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, జీవించే హక్కును ఎవరు హరించవద్దు. జీవించే హక్కును గౌరవించాలి, గౌరవంగా జీవించే హక్కుకు సహకరించాలి. జీవించే హక్కును గౌరవించాలి, జీవించే హక్కును ఎవరు హరించొద్దు, గౌరవంగా జీవించే హక్కును మనం కలిగి ఉండేలాగా మన పాత్ర పోషించాలి. ఈ విషయాలు అనుకున్నప్పుడు వ్యక్తిగా మనం అన్నీ చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా. వ్యక్తిగా మనం చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా అని చెప్పి కొన్ని ప్రజా ఉద్యమాలు తీయడానికి దారితీసింది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ప్రొఫెసర్లందరూ వాళ్ళ ఉండబడే అవగాహన మేరకు సమాజ పరిణామ క్రమంలో జరిగిన పరిణామాలన్నీ మీకు వివరించే ఉన్నారు. నేను ఒక ఉద్యమకారుడిగా ఈ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనుకున్నప్పుడు ఉద్యమకారుడిగా ఏం చేయాలి అనే విషయం ఆలోచించాల్సి వస్తుంది. నేను చేయలేని పని సమాజం చేత ఎట్లా చేయించడానికి నా పాత్ర పోషించాలి.
సమాజం అంటే ఒక సమాజానికి నాయకత్వం ఇచ్చేది ప్రభుత్వాలు అవుతే ఆ ప్రభుత్వాల బాధ్యతగా అవి గుర్తించినట్టు ఎట్లా చేయాలి అనే కోణం నుంచి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ముందుకు వచ్చేసాను. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నేను చేయలేని పని ఒక సమస్య నాకు ఎదురైంది. అది ప్రభుత్వం ద్వారా చేయించాలని అనుకున్నా. ఎగ్జాంపుల్, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడిగా, మాదిగ దండోర ఉద్యమకారుడిగా, సరే మాదిగలకు అన్యాయం జరుగుతున్న విషయాలను దృష్టి పెట్టుకొని పోరాటం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ పార్టీకి ఎంఆర్పిఎస్ వ్యతిరేకం కాదు. కానీ ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటం 30 ఏళ్ళుగా చేస్తున్నాం. బహుశా భారతదేశంలో 30 ఏళ్ళు శాంతియుతంగా జరిగిన ఉద్యమం, 30 ఏళ్ళు నిలకడగా జరిగిన ఉద్యమం ఈ దేశంలో ఎంఆర్పిఎస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు శాంతియుతంగా జరిగింది, నిలకడగా జరిగింది, నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నది. 30 ఏళ్ళు జరుగుతుంది. అయితే ఒక కులంలో పుట్టిన బిడ్డలుగా ఆ కులానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటమే తప్ప ఇంకో కులం మీద ద్వేషంతో, ఇంకో కులం మీద ఈర్ష్యతో జరిగే పోరాటం కాదు ఇది. ఇది చేస్తూనే సమాజం పట్ల బాధ్యత, కులంతో మతంతో సంబంధం లేకుండా బాధ్యత నిర్వహించాలి. సమాజం పట్ల బాధ్యత, కులంతో మతంతో సంబంధం లేకుండా మన బాధ్యత నిర్వహించాలి. వ్యక్తిగతంగా నేనైతే మానసికంగా ఈ దేశ కుల వ్యవస్థలో తమ్ముడు శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు రెడ్డి కాబట్టి తను రెడ్డి అని చెప్పుకోవాల్సి వస్తాను. నా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగ అని చెప్పుకోవాల్సి వస్తాను. ఓకే, నా తమ్ముడు దయాకర్ తల్లిదండ్రులు మాల కాబట్టి ఆయన మాల అని చెప్పుకోవాల్సి వస్తాను. ఈ దేశ కుల వ్యవస్థ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ కులం అంటే ఆ కులం మనకు వర్తిస్తుంది, సహజం అది. కానీ కుల వ్యవస్థ మనం కోరుకున్నామా అంటే నాలంటోడైతే కోరుకోడు. కానీ కుల వ్యవస్థ నుంచి ఇప్పుడు దూరం అవుతామా అంటే అది దూరం అయ్యే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కాదు. కానీ కులం కంటే మతం కంటే మనందరి మనసులో మానవత్వం అనేది ఉంటే ఇవన్నీ పక్కకు పోతాయి. కులం కంటే మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద జీవరాశులు ఎప్పుడు పుట్టినాయి, ఎన్ని కోట్ల సంవత్సరం క్రితం పుట్టినాయి, మానవ సమాజం ఎప్పుడు పుట్టింది, మతం ఎప్పుడు పుట్టింది, మానవ సమాజం ఎప్పుడు పుట్టింది, కులం ఎప్పుడు పుట్టింది, ఎంత లెక్కలేసుకున్నా 5000 సంవత్సరాల కంటే దాటవు. చరిత్ర మన కండ్ల ముందు అధ్యయనం ఉంటే. కానీ మానవ సమాజం పుట్టుక అనేది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కదా. అంటే కుల వ్యవస్థ లేని రోజుల్లో మనం ఇక్కడ ఉన్నాం కదా, మన తాత ముత్తాతలు ఉన్నారు కదా. మత వ్యవస్థ లేని రోజుల్లో మనం ఉన్నాం కదా. ఒకవేళ కుల వ్యవస్థ ఉంటే అందరం ఒకటే అనే భావంతో మనం బతకవచ్చు కదా. మత వ్యవస్థ ఉంటే రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలను, అన్ని మతాల విశ్వాసాలను మనం గౌరవించవచ్చు కదా. ఈ యాంగిల్లో నేను ఆలోచిస్తూ మనకు సమస్యలు ఎదురైనప్పుడు, మనకు కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సమస్య మన కులమా మన మతం అనేది చూడకుండా మనం పరిష్కరించే మానవీయ కోణంలో ముందుకెళ్ళగలిగితే నిజంగా ప్రభుత్వాల ద్వారా కూడా కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు అనే విషయం 1-2 పోరాటాల ద్వారా అర్థమైపోయింది. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఇదే హైదరాబాదులో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎవరు కనిపిస్తారు? ధనికులే కనిపిస్తారు. వాళ్ళు కులం ఏదైనా, మతం ఏదైనా, ఆర్థికంగా కోటీశ్వరులు, లక్షాధికారులు మాత్రమే కనిపిస్తారు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, చాలా పేదరికం సంబంధించిన ప్రజలే కనిపిస్తారు. అక్కడ కులం మతం కాకుండా పేదలే కనిపిస్తారు. ఇక్కడ ధనికులే కనిపిస్తారు, అక్కడ పేదలే కనిపిస్తారు. మరి జీవించే హక్కును ప్రభుత్వాలు అందరికి సమానంగా ఇస్తున్నాయా? పేదలైతే ఒక అనారోగ్య సమస్యను పరిష్కరించుకోవడానికి పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని చెప్తుంటారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల పేదలు ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడలేక చనిపోతుంటారు. కానీ అదే అనారోగ్య సమస్య అదే కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే అక్కడ నాణ్యమైన వైద్యం పొంది ఇంకో కొంతకాలం బతుకుతుంటారు. ఎవరమైనా చనిపోవాల్సిందే, కానీ ఒక రోము పేదరికంతో పుట్టడం వల్ల ప్రభుత్వం ఆ పేదలకు సరైన సమయంలో నాణ్యమైన వైద్యం అందించే పరిస్థితి లేకపోవడం వల్ల పేదలు జీవించే హక్కును కాపాడలేని పరిస్థితులు ఒకటి. అదే ధనికులైతే వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు కాబట్టి
వాళ్ళు అనారోగ్య సమస్య నుంచి కొంతకాలం బయటపడి జీవించే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు ఇట్లాంటి సమస్యను పేదలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలి, అది గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి అనే ఆలోచన ఒక సందర్భంలో వచ్చేసింది. ఎందుకు వచ్చింది? సరిగ్గా ఒక 20 ఏళ్ల క్రితం, నేను ముందే చెప్తున్నా, కులం మతం కంటే మనందరం ఆలోచించే విషయంలో మన దగ్గరికి ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చినా, మన కళ్ళ ముందు ఏదైనా సమస్య కనిపించినా అది మన కులంతో మతంతో సంబంధం లేకుండా ఆలోచిస్తేనే మనం ఒక మానవత్వంతో జీవించిన వాళ్ళం అవుతామని చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నాను నేను.